మా పాపకి వచ్చేసి స్కూల్లో కొంచెం కాంపిటీషన్ అయితే ఉండేదన్నమాట. ఏంటో తెలిసి రాధా కోసము ఫ్లూట్ అనమాట చేయాలనేసి ఎప్పటి నుంచి చెప్తుంది. అలానే రాగి కూడా రీసెంట్గా చేసి అయితే ఇచ్చేసామండి. ముందు చెప్పుంటే కనుక కొంచెం ఇంకా బాగా చేస్తుండే అనేసి అనుకున్నాను. ఇంకా అప్పటికప్పుడు ఇంట్లో మెటీరియల్స్ అయితే ఏమీ లేవు, కలర్ పేపర్ కూడా లేదు. అలానే ఇంకా మెటీరియల్స్ ఏం లేకపోయేసరికి అరే ఇంకా షాప్ వెళ్ళే టైం కూడా లేదు, ఇంకా మార్నింగే దానికి ఇవ్వాలి, ఏం చేయాలనేసి థింకింగ్ చేశాను. సో జస్ట్ నార్మల్గా డ్రాయింగ్ పేపర్ ఉంటుంది కదండి, డ్రాయింగ్ పేపర్ అనుకోండి థిక్గా ఉంటుంది. నార్మల్ మన నోట్బుక్ పేపర్ కంటే డ్రాయింగ్ పేపర్ అనేది చాలా థిక్ ఉంటుంది కాబట్టి అది వచ్చేసి అందులో నేనైతే పెన్సిల్ పెట్టేసుకొని జస్ట్ నా ఐడియా పెట్టేసి ఇంకా ఫోల్డ్ చేసేసాను అనమాట. ఫ్లూట్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర ఉన్న చిన్న చిన్న లేస్ ఉంటాయి కదండి, లేదంటే ఏమైనా ఓల్డ్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, ఆ లేస్ కూడా పెట్టేసుకోవచ్చు, అంటే డెకరేట్గా ఏదైనా చేయొచ్చు. ఇక్కడ చూడండి రాఖీ అనమాట, రాఖీ నాకు నా ఫ్రెండ్స్ కట్టారు, ఆ రాఖీని కూడా నేను ఇందులో యూజ్ చేసేసాను అనమాట. ఇలా ఫ్లూట్ అయితే ఇంకా సింపుల్గా చేశాను అండ్ లుకింగ్ మాత్రం చాలా బాగా వచ్చింది. అంటే అలా చేస్తుంటే ఇంకా కొంచెం డెకరేట్ చేస్తే ఇంకా బాగుండేది కదా అనేసి ఇంకో చిన్న లేస్ ఉంటాయి కదా డోరీస్, మనం బ్లౌజ్కి బ్యాక్ సైడ్ పెట్టేసుకున్న డోరీస్ కూడా నా దగ్గర ఉంటాయి కనుక అవి కూడా పెట్టేస్తాను. చిన్న చిన్న మిర్రర్ టైపు నా దగ్గర ఉండేవి అవి కూడా. ఇంకా ఫెవికాల్తో మెయిన్ అనమాట ఇదంతా కూడా, ఫెవికాల్తో ఇంకా అంటించేసేసుకున్నాను అనమాట. ఫైనల్లీ ఇంకా ఫ్లూట్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఫ్లూట్ కోసము ట్రై చేస్తున్నారు అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను హ్యాండ్ మేడ్ నేనే చేశాను, అది కూడా 4 years బ్యాక్, 4 సంవత్సరాల ముందు నేను ఇవి చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే నా డ్రెస్ డీటెయిల్స్, నా అడ్రస్ ఉంది కదా, ఇక్కడ 270 రూపీస్ తీసుకొని ట్యాగ్ చేసి చెక్ చేయండి.